అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్కి అయితే వచ్చాము. నైట్ 2 o'clockకి బస్ ఎక్కితే మార్నింగ్ 8:30 అయిందండి రీచ్ అయ్యేసరికి బాపట్లకి రాగానే లాడ్జ్లో రూమ్ తీసేసుకొని స్నానాలు అవన్నీ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇదంతా రూము, బెడ్, టీవీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. సో ఫర్ డే 1500 అంట రూము. అలా వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఇది మొత్తము ఫిష్ స్టార్టింగ్ అనమాట. సూర్యలంక బీచ్ స్టార్టింగ్. మొత్తము చేపలు ఎండబెట్టేసి అమ్ముతున్నారనమాట. మొత్తం అందులో అక్కడ చేపలు పట్టి ఇక్కడ రొయ్యలు, పెద్ద పెద్ద ఫిష్లు రకరకాలు ఉన్నాయి. మొత్తం అక్కడైతే మొత్తం చేపల స్మెల్లే, రొయ్యలు, బొచ్చెలు, ఇంక ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లో. మొత్తము పచ్చేబట్టి ఎండబెడతారంట. ఎండలు కూడా మామూలుగా లేవు, విపరీతమైన ఎండలు. ఆ ఎండకి 1 డేకే మొత్తం మాడిపోయాము. అలా ఉన్నాయి అక్కడ ఎండలు. మొత్తము స్టార్టింగ్ ఇసుకలో కాలు పెడితే అసలు కాలు ఎట్లా కాలుతుందంటే అట్లా కాలుతుంది, అంత ఎండలు. సో అక్కడికి వెళ్తేమో చల్లగా, ఇక్కడ కొద్దిగా బయటికి రాగానే ఎండలు. ఎంత ఘోరంగా ఎండలు ఉన్నాయంటే అంత ఘోరంగా ఎండలు ఉన్నాయి. సో అందులో స్నానాలు చేసి అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ మొత్తం ఇక్కడ మొత్తం బీచ్. సో బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైము. సో వాటి మీద తిప్పుతారంట బైక్. మొత్తం ఇది ఇలా ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కూడా లేడీసే అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ కూడాను. ఎంత మన దగ్గర మాత్రం అలా కాదు కదా. అలలు ఎట్లా వస్తున్నాయంటే భలే అనిపించింది చూడడానికి. ఇసుక మాత్రం ఎంత స్మూత్గా మెత్తగా ఉందో అంత మెత్తగా ఉంది. అందులో కాసేపు ఆడుకున్నాం కూడా మట్టి, ఆ ఇసుకను పిసుకుంటూ అలాగా. అందులో కాలు పెడితే మాత్రం ఎంత స్మూత్గా ఉందో. మనం వాటర్లోకి వెళ్ళి నిల్చుంటే ఆ వాటర్కి మన కింద ఉన్న మట్టి కూడా లాగేసుకొని మన కాళ్ళు మొత్తం గుంతలైపోతున్నాయి అనమాట. అంత బాగుంది. వాటర్ లాగేసుకొని పోతుంది కింద ఉన్న మట్టి కూడాను. అలా ఎంత బాగా వస్తున్నాయో. లోపలికి కూడా వెళ్ళి ఆడుతున్నారు చాలామంది. మొత్తం పడుకుంటున్నారు దాంట్లోనే. ఇంత అక్కడ చూడండి ఎంత పడుకొని ఎంత బాగా ఆడుతున్నారో. డే మొత్తం అక్కడనే స్పెండ్ చేసాము. సో కాసేపు అలా వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇందులోనే ఉన్నాము. డే మొత్తం స్టే చేసాము. సో ఎంత బాగా వస్తున్నాయో అలలు. మా పాప మాత్రం అందులోకి రానంటుంది, అందులోనే ఆడుతుంది. లోపలికి వెళ్ళిపోతుంది తను. సో బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇక్కడ వీళ్ళైతే నీళ్ళలోనే కూర్చుండిపోయారు. అక్కడ సైడ్కి అయితే వాళ్ళైతే మొత్తం పడుకొని ఆడుకుంటున్నారు ఆ వాటర్లోను. ఎంత బాగుందంటే అసలు కాలు పెడితే అందులోకి వెళ్ళిపోతుంది. మనం కూర్చుంటాం కదా, కూర్చున్నకి ఇంత గుంత పడుతుంది అనమాట. ఆ అలలు వచ్చి మన కిందున్న మట్టిని మొత్తం లాగేసుకుంటుంది, మొత్తం గుంతలు పడిపోతుంది మనం కూర్చున్న దగ్గర. అది మాత్రం అసలు అల్లకి రావట్లేదు. అది మొత్తం ఋత్విక అందులోకే వెళ్ళి ఆడుతుంది. అది తను ఒంటి నిండా మట్టే. రోజు మాత్రం చూడాలి, మొత్తం మట్టి పూసుకొని ఎంత బాగా ఆడుకుందో. సో ఇదంతా టీషర్ట్స్ ఇవన్నీ బొమ్మలు, టెడ్డీ బేరీస్. ఇక్కడ వచ్చేసి పచ్చి చేపలు అనమాట. పచ్చి చేపలు కట్ చేసి అందులో మసాలా పెట్టి నూనెలో ఫ్రై చేసి ఇస్తారంట. అవి ఇక్కడ ఉన్నాయి. మొత్తము డిఫరెంట్ చేపలు ఉన్నాయి. ఏది కావాలంటే అది చెప్తే అది ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అది మొత్తం మన ముందే ఫ్రై చేసి వేడి తీస్తారు. టేస్ట్ మాత్రం భలే అనిపించింది. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అన్ని చేపలే ఉన్నాయి, డిఫరెంట్ చేపలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చీరాల బీచ్ కూడా రాబోతుంది, చూసేయండి.